హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ సెకండ్ ఎడిటోరియల్ చేస్తున్నాను. మార్నింగ్ ఆల్రెడీ ఒకటి చేసేసాను. సో సెకండ్ ఎడిటోరియల్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ బిగిన్. బిఫోర్ బిగినింగ్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ టూ ఇంపార్టెంట్ కోర్సెస్ దట్ వీ డూ డైలీ. ప్రతిసారి కూడా కోర్సెస్ ఎందుకు చెప్తానంటే కొత్త వాళ్ళు ఉంటారు, కోర్సెస్ ఉన్నాయనే విషయం తెలియదు వాళ్ళకి, వాళ్ళ కోసం చెప్పాల్సి వస్తుంది. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్ మనం రన్ చేస్తాం. ఎడిటోరియల్ చూసే వాళ్ళలో చాలామంది ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వస్తారు. ఇంగ్లీష్లో కొంచెం వీక్నెస్ ఉండడం వల్ల ఎడిటోరియల్ కోసం వస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను రన్ చేస్తున్న కోర్స్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఎట్ జస్ట్ 2000 రూపీస్ కోర్స్ ఇది. ఇందులో మనకి గ్రామర్ ప్లస్ వొకాబులరీ ప్లస్ కాంప్రహెన్షన్ మూడు కూడా కవర్ అవుతాయి. కంప్లీట్ గ్రామర్, కంప్లీట్ వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అనేది ఎడిటోరియల్ రీడింగ్ ద్వారా, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే డిఫరెంట్ మోడల్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా కాంప్రహెన్షన్ అనేది బిల్డ్ చేస్తాం. ఇది బ్యాంక్ ఆస్పిరెంట్స్కి, ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్స్కి, యూపీఎస్సి ఆస్పిరెంట్స్కి అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. దీంట్లో మీకు మాక్ టెస్ట్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటాయి. సో దీనిపైన ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటాను, నా టీచింగ్ స్టైల్ నచ్చుతుంది అనుకుంటే యూ కెన్ కాల్ దిస్ నెంబర్ 9241262391. సో ఈ మ్యామ్కి కాల్ చేయండి. షీ విల్ టెల్ యూ హౌ టు జాయిన్ ది కోర్స్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై పీపుల్ వాచ్ ఎస్పెషలీ మై ఎడిటోరియల్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాచ్ చేస్తూ ఉంటారు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్లో కూడా ఎక్కువ మంది ఎకానమీ వీక్నెస్ ఉన్నవాళ్ళు, ఎకానమీ అంటే కొంచెం భయం ఉన్నవాళ్ళు ఎక్కువగా వాచ్ చేయడం అనేది నేను చూస్తున్నాను. సో ఎకానమీ కోసం వీఆర్ ఆల్సో ఆఫరింగ్ ఎకానమీ ఇన్ఫినిటీ, యూపీఎస్సీ ఎకానమీ ఇన్ఫినిటీ. ఇది కూడా నేను స్వయంగా చెప్తున్న కోర్సు. ఈ కోర్స్ ఫీ వచ్చి 7000 రూపీస్ అండ్ నవంబర్ 1 నుంచి ఇది 8000 అయిపోతుంది. సో 31 అక్టోబర్ వరకు 7000, తర్వాత 8000 అవుతుంది. ఇందులో మీకు లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, యూపీఎస్సీకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్డ్గా ఒక కాంప్రహెన్సివ్ మేనర్లో కంప్లీట్ ఎకానమీ సిలబస్ కవర్ చేయడం అవుతుంది. అండ్ వ్యాలిడిటీ ఈజ్ లైఫ్ టైమ్, 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ అని లిమిటేషన్ లేదు. మీరు ఎన్నాళ్ళు యూపీఎస్సీ ప్రిపేర్ అయితే అన్నాళ్ళు కూడా మీకు అప్పటికున్న లేటెస్ట్ వీడియోస్ అనేవి అందుబాటులో ఉంటాయి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. దీనికోసమైనా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎకానమీకి ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఈ 7000 కూడా మీరు ఎట్ ద రేట్ ఆఫ్ 2000 పర్ మంత్, మంత్కి 2000 పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఒకేసారి 7000 పే చేయాల్సిన అవసరం కూడా లేదు. మంచి అవకాశం ఇది. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అండ్ ఎకానమీ. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి నో గ్రేట్ ఎస్కేప్ అని చెప్పి స్టార్ట్ అయింది టైటిల్. సో దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ఇది వస్తుంది రిజల్ట్. ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ 94 అవుట్ ఆఫ్ 107 కంట్రీస్. 107 కంట్రీస్కి సర్వే చేస్తే అందులో ఇండియా యొక్క ర్యాంక్ 94. 2019లో మన ర్యాంక్ ఎంత అంటే 102 అవుట్ ఆఫ్ 117. అప్పటితో పోలిస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ లా కనిపిస్తున్నా, బట్ చాలా 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 వెనక్కి ఉండిపోయాం మనం. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దిస్ ర్యాంక్ ఈజ్, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దీని యొక్క ఉపయోగం ఏంటి, ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం. Title says no great escape. India's low global rank in tackling nutritional deficits calls for a revamped PDS. PDSని రివాంప్ చేయాలి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని రివాంప్ చేయాలి. రివాంప్ చేయాలంటే టు ఇంప్రూవ్ సంథింగ్ ఫర్ బెటర్, ఏదన్నా ఒక విషయాన్ని బెటర్ చేయాలి, ఇంకా బెటర్గా చేయడాన్ని మనం రివాంప్ అంటాం. మార్పు తీసుకొచ్చి దాన్ని బెటర్గా చేయడాన్ని రివాంప్ అంటాం. ట్యాకిల్ అంటే డీల్ చేయడం, హ్యాండిల్ చేయడం అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. రైట్, న్యూట్రిషనల్ డెఫిసిట్స్ని మనం ట్యాకిల్ చేయడం అనేది బాగాలేదు అని అర్థం. రైట్, అందువల్లే పీడిఎస్ని ఇప్పుడు మనం రివాంప్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఉంటున్నాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. బిఫోర్ వీ మూవ్ ఫర్దర్, ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ 2 థింగ్స్. జిహెచ్ఐ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది, అందులో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి, అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి 2013, ఈ రెండు క్లియర్గా అర్థమైతే మనకి బ్యాక్గ్రౌండ్ వస్తుంది. విత్ దట్ బ్యాక్గ్రౌండ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ ఎడిటోరియల్ ఇన్ టోటాలిటీ. ఓకే, ఫస్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. మీకు ఒక పీడిఎఫ్ ఉంది, ఆ పీడిఎఫ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. హంగర్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా అందులో క్లియర్గా ఉంది, ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఇది మీరు చూడండి. సో వాట్ ఆర్ ద 4 కాంపోనెంట్స్? గ్లోబల్ హంగర్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి అవసరమైన 4 కాంపోనెంట్స్ ఏంటంటే
ఇక్కడ మీకు కనిపిస్తుంది పర్సంటేజ్ ఆఫ్, one second, I'll open it in PDF, that is better. ఒకసారి చూడండి, పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ అండర్ నరిష్డ్. సరైన క్యాలరీస్ లేని పీపుల్ ఎంతమంది ఉన్నారు, పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, ఓకే, అండర్ నరిష్డ్ పాపులేషన్, అది ఒక ఇండికేటర్. 4 కాంపనెంట్స్ ఉంటాయి జిహెచ్ఏలో. సెకండ్ ఇండికేటర్ వచ్చేసరికి వేస్టింగ్ వల్ల బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది, థర్డ్ది స్టంటింగ్, ఫోర్త్ది చైల్డ్ మార్టాలిటీ. సో వేస్టింగ్ అంటే ఏంటి, స్టంటింగ్ అంటే ఏంటో కూడా చెప్తాను, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చైల్డ్ మోర్టాలిటీ అంటే ఏంటో చూద్దాం. చైల్డ్ మోర్టాలిటీ అంటే మీనింగ్ ఏంటి, మోర్టాలిటీ అంటే చనిపోవడం అని అర్థం. మనకి ప్రతి 1000 మంది లైవ్ బర్త్స్ అంటే పుట్టిన ప్రతి 1000 మంది శిశువులలో 5 ఏళ్ల లోపు ఎంతమంది చనిపోతున్నారు, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డైయింగ్ బిఫోర్ దే టర్న్ 5 years. 5 years లోపు ఎంతమంది చనిపోతున్నారు అనేదే చైల్డ్ మోర్టాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి 1000 మంది శిశువుల్లో 10 మంది చనిపోతున్నారు అనుకోండి, 5 సంవత్సరాల వయసు దాటక ముందే 10 మంది చనిపోతున్నారు అనుకోండి. సో ఇలా 1000కి 10 అనమాట, ఇది చైల్డ్ మోర్టాలిటీ అవుతుంది. ఎలా క్యాల్కులేట్ చేస్తారు చైల్డ్ మోర్టాలిటీ రేట్ని? సో చైల్డ్ మోర్టాలిటీ ఒక కాంపొనెంట్, కెలోరీ ఫుడ్ ఎవరెవరికి అందట్లేదు అనేది ఇంకొక కాంపొనెంట్, అండర్ నరిష్మెంట్. అలాగే స్టంటింగ్ అండ్ వేస్టింగ్ అని 2 కాంపొనెంట్స్ ఉంటాయి. చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, స్టంటింగ్ అంటే లో, ఇక్కడే రాసింది, లో హైట్ ఫర్ ఏజ్, అంటే వయసుకి తగ్గ ఎత్తు ఉండకపోవడం, పొడుగు లేకపోవడం. 10 ఏళ్ళు వచ్చాయి కానీ చిన్నగా ఉన్నాడు అంటే వయసుకు తగ్గ హైట్ లేకపోవడం స్టంటింగ్. అలాగే వేస్టింగ్ అంటే హైట్కు తగ్గ వెయిట్ లేకపోవడం, లో వెయిట్ ఫర్ ఏజ్, సారీ, లో వెయిట్ ఫర్ ఏజ్ కాదు, హైట్. ఇంత హైట్ ఉన్నాడు కానీ హైట్కి తగ్గ వెయిట్ లేడు. మీకు గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఇలాగనమాట, వెయిట్ డబ్ల్యూ, వేస్టింగ్ వెయిట్. డబ్ల్యూ అంటే వేస్టింగ్ కదా, వేస్టింగ్ డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది, వెయిట్ కూడా డబ్ల్యూతోనే స్టార్ట్ అవుతుంది. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, లో వెయిట్ ఫర్ హైట్ ఏమో వేస్టింగ్, లో హైట్ ఫర్ ఏజ్ ఏమో స్టంటింగ్. సో ఇది కూడా 5 years లోపు పిల్లలకు చూస్తారు, స్టంటింగ్ ఎలా ఉంది, వేస్టింగ్ ఎలా ఉంది. 4వది చైల్డ్ మోర్టాలిటీ. ఈ 4 కాంపోనెంట్స్ అనమాట. ఈ 4 కాంపోనెంట్స్ని తీసుకొని హంగర్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్కి వచ్చేసరికి ఏముందో చూడండి ఒకసారి. సెకండ్ స్టెప్లో ఏం రాశారు, ఈచ్ ఆఫ్ ద 4 కాంపోనెంట్ ఇండికేటర్స్ ఈస్ గివెన్ ఎ స్టాండర్డైజ్ స్కోర్. ఈ 4గింటికి స్టాండర్డైజ్ స్కోర్ ఇస్తారు. ఇక్కడ ఎలా ఇచ్చారు చూడండి, పియుఎన్ అంటే మనకి అండర్ నరిష్డ్ స్కోర్కి బై 80 ఇచ్చారు, 100 వేయకుండా 80 ఇచ్చారు. ఎందుకు అది ఇచ్చారంటే 1988 మరియు 2013కి మధ్యలో ఉన్న బెస్ట్ లెవెల్ ఎవరు, ఏదైతే బెస్ట్ లెవెల్ ఉందో ఆ బెస్ట్ లెవెల్ని డినామినేటర్లో వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అండర్ నరిష్మెంట్కి బెస్ట్ లెవెల్ ఏం చూసారు, 76.5% చూసారు. సో 76.5% కాబట్టి థ్రెషోల్డ్ కింద 18 తీసుకున్నారు, క్యాలిక్యులేషన్స్కి ఈజీ అవుతుందని చెప్పి దానికి దగ్గరగా ఉన్న థ్రెషోల్డ్ కింద 18 తీసుకున్నారు. ఇప్పుడు మనకి 40 వచ్చింది అనుకోండి స్కోరు, ఎంత అవుతున్నప్పుడు 40/80 × 100 ఇలా క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. సో ఈ 2 సంవత్సరాల మధ్యలో వచ్చిన బెస్ట్ స్కోర్ని ఇక్కడ డినామినేటర్గా తీసుకొని ఈ సంవత్సరం వచ్చిన స్కోర్ని పైన వేసి ఇంటూ 100 వేసి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా అండర్ నరిష్మెంట్కి, వేస్టింగ్కి, స్టంటింగ్కి, చైల్డ్ మార్టాలిటీకి, ఈ 4గింటికి పారామీటర్స్కి క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇలా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత చూడండి, ఈ అండర్ నరిష్మెంట్కి ఓవరాల్ హంగర్ ఇండెక్స్లో 1/3 వాల్యూ ఉంటుంది, చైల్డ్ మార్టాలిటీకి 1/3 వాల్యూ ఉంటుంది, ఇక్కడ స్టంటింగ్ అండ్ వేస్టింగ్ పుట్ టుగెదర్ కలిపి 1/3 ఉంటుంది, అంటే ఒక్కొక్క దానికి 1/6 అనమాట. ఇక్కడ చూసారు మీకు, ఇక్కడ వచ్చిన వాల్యూకి 1/3 వేశారు అండర్ నరిష్డ్ స్కోర్కి, అలాగే చైల్డ్ మార్టాలిటీకి కూడా 1/3 వేశారు, కానీ ఈ రెండింటికి దీనికి 1/6 దీనికి 1/6 ఇలా వేసి టోటల్ క్యాలిక్యులేట్ చేస్తారు. అలా వచ్చిన స్కోరే గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఇది 0 నుంచి 100 స్కేల్కి తీసుకుంటారు. 0 నుంచి 100 వచ్చింది అనుకోండి, వెరీ బ్యాడ్, అసలు చాలా బాగాలేదని అర్థం, హంగర్ చాలా ఎక్కువ ఉందని అర్థం. 0 ఉంటే అబ్సల్యూట్ బెస్ట్. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది స్కోర్ తక్కువ ఉండాలి, తక్కువ ఉంటే మన ర్యాంక్ బెటర్గా ఉంటుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది మనకి స్కోర్ క్యాలిక్యులేట్ చేయడంలో 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇంపార్టెంట్. 1 అండర్ నరిష్మెంట్, 2 వేస్టింగ్, 3 స్టంటింగ్, 4 చైల్డ్ మార్టాలిటీ. ఈ 4 పారామీటర్స్లో చూస్తారన్నమాట ఎలా ఉంది ఏంటి అనేది. దీన్ని బట్టి మనకి ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
ఇంకొకటి కూడా చూసేద్దాం పనిలో పని. ఇది కూడా చూసేయండి. ఎన్ఎఫ్ఎస్ఏ. ఇది ఇక్కడ రావట్లేదు. ఎనీవే ఇక్కడ మీకు గుర్తుంటాయేమో ఒకసారి చూడండి. 4 స్టేజ్‌లు కనిపిస్తున్నాయి కదా! నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది 2013లో తీసుకొచ్చారు. ఫుడ్ సెక్యూరిటీ ఒక్క నిమిషం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ 2 మనకి చాలా ఇంపార్టెంట్. ఇది 2013లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్‌లో తీసుకొచ్చారు. బేసికల్‌గా దీని యొక్క పర్పస్ ఏంటంటే, అప్పటి వరకు ఉన్న ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్స్ అన్నిటిని కూడా ఇది కంబైన్ చేసింది. ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే చట్టబద్ధత కల్పించారు. ఆహారం పొందడం కూడా మన హక్కే. అంటే ఆహారం పొందడం అనేది గవర్నమెంట్ ఏదో మనకు ఊరికే ఇచ్చేది కాదు. అది కూడా మన హక్కే అన్నట్టుగా దానికి చట్టబద్ధత కల్పించి దానికొక చట్టాన్ని చేశారు 2013లో. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పి దానికి పేరు తీసుకొచ్చారు. అంటే ఇందులో మీరు ఒకసారి లైఫ్ సైకిల్ అబ్జర్వ్ చేయండి. ఒక వ్యక్తి, ఒక బాబు లేదా పాప పుట్టినప్పటి నుంచి, చిన్న బేబీగా ఉన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు అన్ని స్టేజెస్‌లో కూడా ఫుడ్ సెక్యూరిటీ అనేది అందాలి. అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మెటర్నిటీ. గర్భిణిగా ఉన్నప్పటి నుంచి అర్థమవుతుందా? గర్భిణిగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి పోషక పదార్థాలు అందించడం. ఆ తర్వాత రెండోది 6 సంవత్సరాల లోపు 0 నుండి 6 ఇయర్స్ లోపు పిల్లలకి. దీనికి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్ అని చెప్పి అంటారు. ఐసీడీఎస్ అంటారు. సో దీని ద్వారా వాళ్ళకి ఫుడ్ అందించడం. మూడోది 6-14 ఇయర్స్ తెలుసు కదా మీకు ఇక్కడ మిడ్ డే మీల్ స్కీమ్. గవర్నమెంట్ స్కూల్స్‌లో మధ్యాహ్న భోజన పథకం. మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా ఇస్తారు. తర్వాత పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పీడీఎస్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే మనకి రేషన్ షాపుల్లో మనకి ఫుడ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ అందించడం అనమాట. అంటే మనం గర్భంలో ఉన్నప్పటి నుంచి, పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు పెద్దవాళ్ళయ్యి, ముసలివాళ్ళు అయ్యేంత వరకు అన్ని స్టేజెస్‌లో కూడా ఫుడ్ సెక్యూరిటీ అందించడమే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యొక్క లక్ష్యం. సో, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో ఉన్న కాంపోనెంట్స్. ఇవన్నీ మనకి తెలిస్తే ఎడిటోరియల్ అర్థమవుతుంది. అందుకని అది ముందు కవర్ చేశాను. రైట్. సో, ఈ 4 మీ 3 పేర్లు గుర్తుండాలి మీకు. ఐసీడీఎస్, మిడ్ డే మీల్ స్కీమ్, పీడీఎస్. ఇవన్నీ మనకి గుర్తుండాలి ఇక్కడ. నౌ లెట్స్ లుక్ ఎట్ ది ఎడిటోరియల్. India's poor progress on nutritional indices must dispel the hubris surrounding strong economic growth for years and turn national focus on persisting hunger, wasting, stunting among children. చాలా ఇంపార్టెన్స్ అండి చూడండి. ఇండియాస్ పూర్ ప్రోగ్రెస్ ఆన్ న్యూట్రిషనల్ ఇండిసెస్ విషయంలో మన కంట్రీ ప్రోగ్రెస్ అనేది అంత గొప్పగా లేదు. పురోగతి సాధించలేదు. ఈ సాధించలేకపోవడం అనేది ఏదైతే ఉందో అది మస్ట్ డిస్పెల్ అంటే యూ కెన్ సే త్రో ఏవే అనుకోండి, విసిరేయాలి. మేక్ సంథింగ్ డిసపియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ నీ మనసులో చాలా భయం ఉండేది అనుకోండి, చాలా భయం, బాధ ఉండేది. ఒకరితో మాట్లాడిన తర్వాత ఆ భయం పోయిందనుకోండి, యూ కెన్ యూజ్ దిస్ వర్డ్. సార్ యువర్ వర్డ్స్ హ్యావ్ డిస్పెల్డ్ మై ఫియర్. నాలో ఉన్న భయాన్నవి విసిరేశాయి. అలా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ దేన్ని డిస్పెల్ చేయాలంటున్నారు? హుబ్రిస్. హుబ్రిస్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రైడ్, గర్వం. ఒక రకమైన గర్వం అనమాట. ఎందుకు గర్వం? సరౌండింగ్ స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్. భారతదేశం ఆర్థికంగా చాలా గ్రో అయింది మనం అని చెప్పి జబ్బలు చరుచుకుంటాం చూడండి, గొప్పగా చెప్పుకుంటాం చూడండి. ఆ గర్వం ఏదైతే ఉందో అది విసిరేయాలి. ఎందువల్ల? బికాస్ మనం న్యూట్రిషనల్ ఇండిసెస్ విషయంలో ప్రోగ్రెస్ సాధించలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేశం అభివృద్ధి చెందింది అంటే అర్థం ఏంటి? దేశంలో ఉన్న ప్రజలు బాగుపడినప్పుడే కదా అభివృద్ధికి ఒక అర్థం ఉంటుంది. దాన్నే మనం ఇన్క్లూజివ్ గ్రోత్ అంటాం. దేశం అభివృద్ధి అందుకే అంటారు ఇండియా ధనవంతమైన దేశమే. కానీ ఇండియాలో ఉన్నవాళ్ళు పేదవాళ్ళు. సో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. దేశం ముందుకెళ్ళిపోతుంది ఎకనామికల్‌గా, ప్రపంచంలో 4వ స్థానం, ప్రపంచంలో 3వ స్థానం అంటాం. పర్చేసింగ్ పవర్ పారిటీ ప్రకారం అయితే వరల్డ్‌లో థర్డ్ పొజిషన్‌లో ఉంది ఇండియా. కానీ చాలా మంది హంగర్‌తో సఫర్ అవుతున్నారు. చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది పేదరికంతో సఫర్ అవుతున్నారు. ఇది ఉండకూడదు. అంటే ఆర్థిక ప్రగతి యొక్క ఫలాలు బాగా వెనకబడిన వర్గాలకి అందట్లేదు అని అర్థం. దేశం గ్రో అవుతుంది, పురోగతి సాధిస్తోంది. కానీ దాని యొక్క ఫలాలు వెనుకబడిన వర్గాలకి, అణగారిన వర్గాలకి,
వల్నరబుల్ పాపులేషన్కి అందట్లేదు. అందువల్లే వాళ్ళు ఇంకా అలాగే సఫర్ అవుతున్నారు. కనీసం సరైన న్యూట్రిషన్ కూడా లేకుండా సఫర్ అవుతున్నారు అనేది దాని మీనింగ్. అందువల్ల మనం గర్వపడడానికి ఇక్కడ ఏమీ లేదు. వీ మస్ట్ డిస్పెల్ దట్ హుబ్రిస్. ఆ గర్వాన్ని తోసేయాలి మనం. వీ షుడ్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద న్యూట్రిషన్ ఆఫ్ దీస్ వల్నరబుల్ పీపుల్ అనేది అర్థం అనమాట. అండ్ టర్న్ నేషనల్ ఫోకస్ ఆన్ పర్సిస్టింగ్ హంగర్, వేస్టింగ్ అండ్ స్టంటింగ్ అమాంగ్ చిల్డ్రన్. పర్సిస్టింగ్ అంటే కంటిన్యూ అవుతున్నా. మీకు దగ్గొస్తుంది, ఎప్పటికి తగ్గదు. పర్సిస్టింగ్ కాఫ్ అనొచ్చు. ఎప్పటికీ తగ్గట్లేదు, సస్టైన్ అవుతుంది అలాంటి దాన్ని మనం పర్సిస్టింగ్ అని అంటాం. సంథింగ్ దట్ కీప్స్ ఆన్ కంటిన్యూయింగ్. ఏది కంటిన్యూ అవుతుంది? హంగర్, ఆకలి కంటిన్యూ అవుతుంది. వేస్టింగ్ అంటే చెప్పాను. లో వెయిట్ ఫర్ హైట్. హైట్‌కి తగ్గ వెయిట్ లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం. అండ్ స్టంటింగ్ అంటే లో హైట్ ఫర్ ఏజ్, వయసుకు తగ్గ హైట్ లేకపోవడం. ఎవరిలో? చిల్డ్రన్‌లో, పిల్లల్లో. దిస్ ఇయర్స్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్లేసెస్ ఇండియా ఇన్ ద కంపెనీ ఆఫ్ సూడాన్. బాగా వెనకబడిన దేశం ఇది. సూడాన్‌తో పాటు మనం వెళ్ళిపోయాం. అంటే అంత వెనక్కి వెళ్ళిపోయాం. ర్యాంక్ 94 అమాంగ్ 107 కంట్రీస్ విత్ ది అన్ఎడిఫైయింగ్ అసెస్మెంట్ ఆఫ్ నేషనల్ సిట్యుయేషన్ యాజ్ సీరియస్. నేషనల్ సిట్యుయేషన్ ఎలా ఉంది? సీరియస్. ఏమాత్రం బాలేదు అని అర్థం అనమాట. ద కంట్రీ స్కోర్ ఆఫ్ 27.2 ఈజ్ ద వర్స్ట్ అమాంగ్ బ్రిక్స్ కంట్రీస్. బ్రిక్స్ అంటే కంట్రీస్ పేర్లు చెప్పండి. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, ఇంకా సౌత్ ఆఫ్రికా. లాస్ట్ ఇది సౌత్ ఆఫ్రికా. రైట్? ఈ 5 కంట్రీస్. ఈ 5 కంట్రీస్‌లో ఇండియా చివర్లో ఉంది. అండ్ ఇన్ఫీరియర్ టు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ నేపాల్. పాకిస్తాన్ కన్నా, శ్రీలంక కన్నా, బంగ్లాదేశ్ అండ్ నేపాల్ కంటే కూడా ఇండియా ర్యాంక్ వెనకబడి ఉంది. అంటే ఆ కంట్రీలు కూడా ఇండియా కంటే ముందే ఉన్నాయి. ద జీహెచ్ఐ ఈస్ డెవలప్డ్ అరౌండ్ వేస్టింగ్ అండ్ స్టంటింగ్, ద షేర్ ఆఫ్ ద పాపులేషన్ విత్ ఇన్సఫిషియంట్ కెలోరిక్ ఇంటేక్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది అండర్ న్యూట్రిషన్ పాపులేషన్, వేస్టింగ్ అండ్ స్టంటింగ్, చైల్డ్ మోర్టాలిటీ. ఈ 4 పారామీటర్స్, ఈ 4 ఇండికేటర్స్‌ని బేస్ చేసుకొని జీహెచ్ఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. Index scores by international agencies have been critiqued as flawed for choosing the wrong weights in scoring and also for not including genetics and social determinants, but that would be a narrow view. జనరల్‌గా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఇచ్చే ర్యాంకింగ్స్‌ని మన వాళ్ళు ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. ఎందుకు విమర్శిస్తారు? క్రిటిక్డ్ అంటే అర్థం ఏంటి? విమర్శిస్తారని అర్థం. ఎందుకంటే అవి తప్పుడు క్యాలిక్యులేషన్స్ చేస్తారు. వాళ్ళేమో రాంగ్ వెయిట్స్ చూజ్ చేసుకుంటారు. ప్రతి దేశం ఒకలా ఉండదు. జెనెటికల్‌గా పీపుల్ ఆర్ డిఫరెంట్. కొందరు మామూలుగానే ఒబీస్‌గా ఉంటారు. కొన్ని చోట్ల మామూలుగానే సన్నగా ఉంటారు. అది కెలోరీ ఇంటేక్ వల్ల కాకపోవచ్చు. జెనెటికల్ రీజన్స్ వల్ల కూడా అయ్యుండొచ్చు. అండ్ ఆల్సో సోషల్ డిటర్మినెంట్స్‌ని, సొసైటల్ యాస్పెక్ట్స్‌ని కూడా టచ్ చేయట్లేదు అక్కడ. వాటిని కన్సిడర్ చేయకుండా కేవలం ఈ 4 పారామీటర్స్ బట్టే చెప్తున్నారు. దానివల్ల లోపాలున్నాయి ఈ క్యాలిక్యులేషన్‌లో అనేది కొంతమంది చెప్పే విమర్శ, చేసే విమర్శ. బట్ దట్ వుడ్ బి ఎ నారో వ్యూ. కానీ అలా అనుకోవడం అనేది నారో. నారో వ్యూ అంటే అది బ్రాడ్ వ్యూ కాదు. నారో వ్యూ అది. అంటే బేసికల్‌గా వాళ్ళు అన్ని పారామీటర్స్‌ని కౌంట్ చేస్తున్నారు అల్టిమేట్‌గా. ఈ పారామీటర్స్ ఉన్నప్పటికీ కూడా, సోషల్ డిటర్మినెంట్స్ ఉన్నప్పటికీ కూడా, జెనెటికల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా, స్టంటింగ్‌ని, వేస్టింగ్‌ని ఏ కంట్రీ కూడా యాక్సెప్ట్ చేయదు. పోషకాహార లోపాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. రైట్? సో, కాబట్టి ఆ పారామీటర్స్ అనేవి కరెక్టే. ద ఎవిడెన్స్ ఫ్రమ్ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ ఆఫ్ 2015-16 ఈస్ నాట్ వెరీ డిఫరెంట్. ఇది ఎవరు చేశారు? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. 2015-16లో చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4లో వచ్చిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో, అంటే అందులో వచ్చిన డేటా ఏదైతే ఉందో, దట్ ఈస్ నాట్ వెరీ డిఫరెంట్. అంటే అర్థం ఏంటి? గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏం చెప్తుందో, ఇందులో వచ్చింది కూడా అదే. ఇది మనమే చేసాం కదా! బయట వాళ్ళు చేయట్లేదు కదా! హంగర్ ఇండెక్స్ అనేసరికి మనకి డౌట్ రావచ్చు. అది మనం చేయట్లేదు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి, వాళ్ళు తప్పు చేస్తున్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ ఎవరు చేశారు? మనమే. సో, దీంట్లో మరి దీన్నేమంటాం అనే క్వెషన్ వస్తుంది ఇక్కడ. The reality is that national policy has no appetite for a radical transformation in the delivery of adequate nutrition, especially to women and children, and has paid inadequate attention to achieving diet diversity through the PDS. చాలా ఇంపార్టెంట్ సిన్నెస్ చూడండి. బేసికల్‌గా రియాలిటీ నిజం ఏంటి అంటే, నేషనల్ పాలిసీ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాలు, విధానాలు ఏవైతే ఉన్నాయో హ్యాస్ నో ఎపిటైట్. ఎపిటైట్ అంటే అర్థం ఏంటి? డిజైర్. ఒక నీడ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలనే డిజైర్. మనకి బాగా దాహం వేస్తుంది, తాగాలి అని అనిపిస్తుంది. అలాగే బాగా ఆకలేస్తుంది, తినాలి అనిపిస్తుంది. తినాలి అనే కోరికే ఎపిటైట్ అక్కడ. అలాగే మనకి బాగా చదవాలి, మీకు యూపీఎస్సీలో ర్యాంక్ కొట్టాలి అనిపిస్తుంది. కష్టపడి చదువుతున్నారనుకోండి, దట్ మీన్స్ యూ హ్యావ్
ఎపిటైట్, మీకు స్ట్రాంగ్ ఎపిటైట్ ఉందని అర్థం. కానీ ఇండియాలో ఆ నేషనల్ పాలిసీకి ఆ ఎపిటైట్ లేదు. దేనికి లేదు? ఫర్ ఎ రాడికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ద డెలివరీ ఆఫ్ అడిక్వేట్ న్యూట్రిషన్. రాడికల్ అంటే కంప్లీట్. కంప్లీట్‌గా సమూలమైన మార్పు తీసుకురావడానికి. దేంట్లో? ఇన్ ద డెలివరీ ఆఫ్ అడిక్వేట్ న్యూట్రిషన్. అడిక్వేట్ అంటే సరిపడినంత. న్యూట్రిషన్ అంటే మీకు తెలుసు పోషకాహారం. ఎవరికి? టు వుమెన్ అండ్ చిల్డ్రన్. ఎస్పెషల్లీ వుమెన్‌కి మరియు చిల్డ్రన్‌కి సరిపడినంత పోషకాహార పదార్థాలు అందేలా చేయాలి అని నేషనల్ పాలిసీకి అంత స్ట్రాంగ్ డిజైర్ ఉన్నట్టుగా లేదు. ఎలా అది? And has paid inadequate attention to achieving diet diversity through the PDS. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా డైట్ డైవర్సిటీ తీసుకురావడం కోసం వాళ్ళు అటెన్షన్ పే చేయలేదు. చూడండి ఇక్కడ డైట్ డైవర్సిటీ చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది. అంటే మనకి ఫుడ్ అందించడం కాదు, అన్ని రకాల ఫుడ్లు ఉండాలి. అంటే ఫుడ్లో మనకి ఫ్యాట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ఆల్ కైండ్స్ ఆఫ్ విటమిన్స్ కూడా బాడీలోకి వెళ్ళాలి. ఒకే టైప్ ఫుడ్ ఎక్కువగా వెళ్తున్నా సరే మళ్ళీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. హంగర్ తీరుతుంది, ఆకలి తీరుతుంది, తిన్నామంటే తిన్నాం. కానీ అది డైవర్స్ డైట్ కాదు. అది డైవర్స్ డైట్ కాదు. అర్థమవుతుందా? దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్. ఇట్స్ నాట్ అబౌట్ హంగర్. ఆకలి తీర్చుతున్నాం, ఫుడ్ అందిస్తున్నాం పీడీఎస్ ద్వారా. కానీ అలా అందిస్తున్న ఫుడ్‌లో వెరైటీ లేదు, డైవర్సిటీ లేదు. డైవర్సిటీ లేకపోవడం వల్ల ఒకే టైప్ విటమిన్స్ గాని, మినరల్స్ గాని, ప్రోటీన్స్ గాని బాడీలోకి వెళ్తున్నాయి. మిగిలిన టైప్ వెళ్ళట్లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్, ద కంట్రీ ఈస్ వైడ్లీ సీన్ యాస్ ఫాల్స్‌లీ ఈక్వేటింగ్ ఎనర్జీ క్యాలరీస్ విత్ ఎ డైవర్స్ డైట్. ఇదే చెప్తున్నాను మళ్ళీ. క్యాలరీస్ అందించేయడం వేరు, డైవర్స్ డైట్ అందించడం వేరు. మీకు సింపుల్ థింగ్ చెప్పాలంటే, మీరొక 4 ఐస్ క్రీమ్‌లు తిన్నారనుకోండి, మీకు చాలా ఎక్కువ క్యాలరీస్ వెళ్ళిపోయాయి బాడీలోకి. కానీ డైవర్స్ డైట్ వెళ్ళిందా? వెళ్ళలేదు. ఒకే టైప్ ఫుడ్ వెళ్ళింది. దాని ద్వారా ఒకే టైప్ మీకు ఫ్యాట్ గాని, ఐస్ క్రీమ్స్‌లో ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, మీకు ఫ్యాట్ వెళ్ళిపోయింది బాడీలోకి. ప్రోటీన్స్ వెళ్ళలేదు. చికెన్ బాగా తినేసారు, ప్రోటీన్స్ బాగా వెళ్ళిపోయాయి. కానీ వేరే టైప్ ఫుడ్ వెళ్ళల. ఆకుకూరలు బాగా తిన్నారు, విటమిన్స్ ఎళ్ళాయి, వేరే టైప్ వెళ్ళల. సో, డైవర్సిటీ ఇన్ ఫుడ్ అనేది అవసరం. తినే ఫుడ్‌లో అందుకే రకరకాల కూరగాయలు, రకరకాల ఆకుకూరలు అన్నీ కూడా కలగలిపి ఉండాలి. ఆ డైవర్సిటీ అనేది ఇంపార్టెంట్. ఎక్కువ ఎనర్జీ క్యాలరీస్ వెళ్ళిపోయే బాడీలోకి అనడం అనేది డైవర్స్ డైట్‌కి ఈక్వల్ కాదు. ఎక్కువ తినేయొచ్చు, ఎక్కువ ఫుడ్ వెళ్ళిపోవచ్చు లోపలికి. కానీ డైవర్సిటీ లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. The existing deprivation has been aggravated by the pandemic, with food inflation putting pressure on depleted incomes and meager pensions and సేవింగ్స్. చూడండి, ఎగ్జిస్టింగ్ డిప్రైవేషన్. డిప్రైవేషన్ అంటే ఒక వ్యక్తికి ఉండాల్సింది లేకుండా చేయడాన్ని డిప్రైవేషన్ అంటాం. ఓకే. పాండమిక్ హ్యాస్ డిప్రైవ్డ్ మెనీ పీపుల్ ఆఫ్ దేర్ లైవ్లీహుడ్స్ అంటాం. అంటే అర్థం ఏంటి? ఈ కరోనా మహమ్మారి అనేది ప్రజల యొక్క జీవనాధారాన్ని లాగేసుకుంది. ఇట్ హస్ టేకెన్ అవే, రైట్? ఇప్పటికే ప్రజలకి ఈ డిప్రైవేషన్ ఉందంటే అర్థం ఏంటి? డైవర్స్ డైట్ అందట్లేదు. అన్ని రకాల న్యూట్రిషనల్ వాల్యూస్‌తో ఉన్న డైట్ అందట్లేక ఆల్రెడీ సఫర్ అవుతున్నారు పీపుల్. అండ్ దట్ హాస్ బీన్ అగ్రవేటెడ్ బై, అగ్రవేట్ అంటే అర్థం ఏంటి? మేక్ సంథింగ్ వర్స్. వర్సెన్ అని అర్థం. మేక్ సంథింగ్ వర్స్. బ్యాడ్‌ని ఇంకా వర్స్‌గా చేయడం. బ్యాడ్‌ని ఇంకా వర్స్ చేయడం. దాన్ని అగ్రవేట్ అంటాం. దీనికి సినోనిమ్ ఏంటి? ఎగ్జాసర్బేట్. మనం ఎన్నో సార్లు మాట్లాడుతున్నాం అగ్రవేట్, ఎగ్జాసర్బేట్ అని. సో, ఎగ్జిస్టింగ్ డిప్రైవేషన్ అనేది ఇంకా వర్సన్ అయిపోయింది. ఎలా? బై ద పాండమిక్. ఆల్రెడీ పరిస్థితి బాలేదు. మూలిగే నక్క మీద తాటిపండు పడిందంటారు. ఆల్రెడీ దెబ్బతింటున్నాం, దానిపైన ఇంకా పుండు మీద కారం. ఇలాంటి పదాలు మనం ఎప్పుడు వింటూ ఉంటాం. రైట్? పాండమిక్ వల్ల ఇంకా సఫరింగ్ పెరిగింది. ఇంకో కారణం ఏంటి? విత్ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద డిప్లీటెడ్ ఇన్‌కమ్స్. డిప్లీటెడ్ అంటే తరిగిపోతున్న. మనకి చూడండి, డిప్లీటెడ్ వాటర్స్ ఇన్ ది రివర్స్ అంటారు. రివర్‌లో వాటర్ తగ్గిపోవడం గాని, మనకి ఇళ్లల్లో నూతుల్లో గాని గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోయిందంటాం. గ్రౌండ్ వాటర్ క్షీణించిపోయింది, తగ్గిపోయిందంటాం. డిప్లీటింగ్ గవర్నమెంట్ రిసోర్సెస్ అంటారు. రెవెన్యూ రిసోర్సెస్ గవర్నమెంట్‌కి తగ్గిపోతున్నాయి. ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయి. అది కూడా మనం అనొచ్చు. సో, డిప్లీషన్ అనే పదం దేనికైనా వాడొచ్చు. తరిగిపోవడం అనే మీనింగ్‌లో తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్‌కమ్స్ తగ్గిపోయాయి. అండ్ మీగర్ పెన్షన్స్ అండ్ సేవింగ్స్. మీగర్ అంటే సరిపడనంత, నాట్ అడిక్వేట్. మీగర్ అంటే ఇనాడిక్వేట్, చాలా తక్కువ అనే మీనింగ్ వస్తుంది. పెన్షన్స్, సేవింగ్స్ చాలా తక్కువున్నాయి. ఆల్రెడీ ఇన్‌కమ్స్ అన్నీ తగ్గిపోయాయి. ఇలా సఫర్ అవుతున్న వాళ్ళ పైన ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ ప్రెషర్ పెడుతుంది. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ధరల పెరుగుదల. ఇప్పుడు మనకి ఇన్‌ఫ్లేషన్ అనేది కంఫర్ట్ జోన్ దాటిపోయింది. 6% కాదు, 7% వరకు వెళ్ళిపోతుంది. 6.5, 7% వరకు వెళ్ళిపోయింది ఇన్‌ఫ్లేషన్. దట్ టు ఫుడ్ ఇన్‌ఫ్లేషన్. మీరు ఒక్కసారి ఎళ్లి కూరగాయలు కొనండి మార్కెట్‌లో, మీకు అర్థమైపోతుంది సిట్యుయేషన్ ఏంటనేది. కూరగాయలు కొంటే మీకు అర్థమైపోతుంది. ఇది నేను షాపులకెళ్ళి తిరుగుతుంటే ఒక బ్యాగ్ కిరాణా సరుకులు ఎంత ఖర్చవుతుందో,
అందులో 1/4 లేదా హాఫ్ కూరగాయలకి అంత ఖర్చు అయిపోతుంది. సో, చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి కూరగాయలు. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ అనేది చాలా హ్యూజ్ ఉంది. అండ్ అది కూడా ప్రెషర్ పెడుతుంది. అందుకని ఆల్రెడీ పేదవాళ్ళు ఏం కొనుక్కోవాలన్నా సరే ధరలు మండిపోతున్నాయి. సో, ఇది ఇంకొక సఫరింగ్ అనమాట. ఇలా ఉన్నప్పుడు ఇంక డైవర్స్ డైట్ ఎక్కడొస్తుంది? ఇంక స్టంటింగ్ ఎట్లా పోతుంది? వేస్టింగ్ ఎట్లా పోతుంది? The NFHS4 found that under 5 stunting from chronic undernourishment stood at 38%. క్రానిక్ అంటే వదలని. ఇందాక మనం పర్సిస్టెంట్ అని తెలుసుకున్నాం చూడండి అలాంటిదే. క్రానిక్ కాఫ్ అంటారు. క్రానిక్ కాఫ్ అంటే అర్థం ఏంటి? వదలని దగ్గు. అంటే వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఎప్పుడు దగ్గొస్తూనే ఉంటుంది. పూర్తిగా నయమైంది అన్నట్టు ఉండదనమాట. అలాంటి వాటికి మనకు క్రానిక్ అనే పదం వాడతాం. అండర్ నరిష్మెంట్. నరిష్మెంట్ అంటే పోషకాహారాలు సరిగ్గా అందడం. అండర్ నరిష్మెంట్ అంటే ఉండాల్సినంత ఉండకపోవడం. క్యాలరీస్ సరిపోకపోవడం. క్యాలరీస్ సరిపోయినా న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి సరిపడినంతగా ఉండకపోవడం. బేసికల్‌గా మీకు ఇది చెప్పినప్పుడల్లా నేను ఒకటి చెప్తూ ఉంటాను. మీరు ఇది చూసుంటారు ఫోర్టిఫైడ్ అనే పదం. ఫోర్టిఫై ఈ పదం నేర్పిస్తాను. ఈ సందర్భం వచ్చిన ప్రతిసారి ఐ టీచ్ దిస్ వర్డ్. మీకు అంగన్‌వాడీస్‌లో ఇచ్చే ఫుడ్ ఐటెమ్స్ పైన బాలామృతం అని ఉంటుంది చూడండి. ఇలాంటి ప్యాకెట్స్ పైన బయట రాసుంటుంది. ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ డి, ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ ఏ అని. అంటే కొన్నిసార్లు గోధుమలు, ఈ రైస్ వీటిల్లో కూడా ఉండాల్సినన్ని పోషక విలువలు అంటే ఒక టైప్ ఆఫ్ ఫుడ్డే వెళ్తోంది. ఒక రకమైన పోషకాహార విలువలే వెళ్తున్నాయని చెప్పి ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్‌గా వాటిలోకి పోషకాహార విలువలు ఎక్కిస్తారు. అంటే విటమిన్ డి గాని, విటమిన్ ఏ గాని ఏదైతే షార్టేజ్ ఉందనుకుంటున్నారో వాటిని ఆ రైస్‌లోకి గాని, ఆ వీట్‌లోకి గాని ఇంజెక్ట్ చేస్తారు. అందుకే ఫోర్టిఫైడ్ విత్ అంటాం. ఫోర్టిఫైడ్ అంటే స్ట్రెంగ్తెన్డ్ అని అర్థం. బేసికల్‌గా ఫోర్ట్ అంటే అర్థం ఏంటి? ఫోర్ట్ అంటే మనకు కోట లాంటిది కదా! కోట అనేది ఏంటి? బలాన్ని ఇస్తుంది ఒక రాజ్యానికి. రాజ్యానికి ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది. అందుకే ఫోర్టిఫై అంటే స్ట్రెంగ్తెన్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. ఫోర్టిఫైడ్ ఫుడ్ అంటారు. వి యూజ్ ద వర్డ్ ఫోర్టిఫైడ్ ఫుడ్. విటమిన్‌తో గాని, మినరల్స్‌తో గాని బలవర్ధకమైన ఆహారం. మీకు ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్న దానిపైన రాస్తారు. ఫోర్టిఫైడ్ విత్ మినరల్స్ అని చెప్పి. కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ మీద కూడా రాస్తుంటారు. ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఈ అండర్ నరిష్మెంట్ ఏమో ఈ సర్వేలో కూడా 38% ఉంది. అండ్ వేస్టింగ్ యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ అక్యూట్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే వేస్టింగ్ ఏదైతే ఉందో అంటే వెయిట్ తక్కువ కదా వేస్టింగ్ అంటే. సరైన వెయిట్ లేకపోవడం అది కూడా 21% ఉంది. దీస్ డేటా రిప్రజెంట్ సమ్ ప్రోగ్రెస్. కొంచెం ప్రోగ్రెస్ చూపిస్తున్నాయి. ఎట్ ఎ డ్రాప్ ఆఫ్ 10 పర్సెంటేజ్ పాయింట్స్ ఇన్ బోత్ కేటగిరీస్ కంపేర్ టు ఎ డికేడ్ ఎర్లియర్. 10 సంవత్సరాల క్రితంతో కంపేర్ చేసుకుంటే ఒక 10 పర్సెంటేజ్ పాయింట్స్ తగ్గింది. ఏది న్యూట్రిషన్ మన వేస్టింగ్ అండ్ అండర్ నరిష్మెంట్. కానీ ఓవరాల్‌గా ఇంకా సరిపోదు. ఆల్‌దో స్టెడీ ఎకనామిక్ ప్రాస్పెరిటీ షుడ్ హావ్ యీల్డెడ్ ఎ ఫార్ బిగ్గర్ సోషల్ డివిడెండ్. అంతే కదా! అప్పటికి 2014, 15లో ఈ సర్వే చేశారు. అంతకు ముందు వేసుకుంటే మనకి 2013, 14 లేదా 14, 15 సారీ 2003, 4, 4, 5 ఏసుకోండి. ఇది 5, 6లో 2015, 16లో సర్వే చేశారు. అంటే 2005, 6తో పోల్చుకుంటే 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో ఇండియా ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించింది. ఎకనామిక్ ప్రాస్పెరిటీ చాలా ఎక్కువగా వచ్చింది. దానికి తగ్గట్టుగా సోషల్ డివిడెండ్స్ లేవు. సోషల్ డివిడెండ్ అంటే అర్థం ఏంటి? బెనిఫిట్. డివిడెండ్ అంటే బెనిఫిట్ అని అర్థం. సొసైటీకి ఆ బెనిఫిట్స్ అందలేదు. ఆర్థిక పురోగతి యొక్క ఫలాలు ప్రజలందరికీ అందినప్పుడే ఆ పురోగతికి ఒక అర్థం ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్సే రైటింగ్‌లో ఎస్పెషల్లీ యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఎస్సే రైటింగ్‌లో రాయాలి. ఇంక్లూజివ్ గ్రోత్ అనే పదం మనం వాడుతూ ఉంటాం ఎక్కువగా. ఇంక్లూజివ్ గ్రోత్ లేకుండా ధనవంతులు ఇంకా ఇంకా ధనవంతులవుతూ, పేదవాడు ఇంకా ఇంకా పేదవాడవుతూ, ఆర్థిక తారతమ్యాలు తగ్గకుండా, ప్రజల జీవన ప్రమాణాలనేవి మెరుగుపడకుండా ఎంత గ్రోత్ సాధించినా ఉపయోగం లేదు. జీవన ప్రమాణాలనేవి మెరుగుపడాలి. అందుకే మనకి ఇండెక్స్‌లుంటాయి. హంగర్ ఇండెక్స్ గాని, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ గాని, ఈ పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ పారామీటర్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తే జీడీపీ గ్రోత్ పెద్దగా లేకపోయినా నష్టం లేదు. ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌గా వరల్డ్ వైడ్ ఎకనామిస్టులు డిబేట్ చేస్తున్నారు. డిబేట్ ఏంటంటే, ఒక కంట్రీ ముందుకెళ్ళిందా, వెనక్కెళ్ళిందా అనే విషయాన్ని మనం ఎందుకు జీడీపీతోనే కంపేర్ చేయాలి? జీడీపీ బావుంటే ముందుకెళ్ళిందని, జీడీపీ లేకపోతే ముందుకు వెళ్ళలేదని ఎందుకు అనుకోవాలి? వై డోంట్ వి కన్సిడర్ దీస్ యాస్పెక్ట్స్? ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఎందుకు చూడకూడదు? ఇప్పుడు చూడండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో బాగా డబ్బున్నవాడే గొప్పోడా? జీడీపీ అంటే అర్థం ఏంటి? నేషనల్ ఇన్‌కమే కదా! ఇన్‌కమ్ ఎక్కువగా ఉన్న కంట్రీ గొప్పది. ఇన్‌కమ్ తక్కువగా ఉన్న కంట్రీ గొప్పది కాదనా అర్థం? అలా అర్థం చేసుకోవాలా మనం? బాగా డబ్బున్నవాడు హ్యాపీగా ఉన్నట్టా? కాదు కదా! ఓవరాల్ ప్రోగ్రెస్‌కి మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. అందులో ఇన్‌కమ్ అనేది ఒక పారామీటర్ మాత్రమే. ఇన్‌కమ్‌ని మాత్రమే పారామీటర్‌గా తీసుకొని ఎందుకు కంపేర్ చేయాలి? నువ్వు దేనితో కంపేర్ చేస్తే మనం అది సాధించడానికి ప్రయత్నం చేస్తాం.
అలా ఇన్కమ్ని కాకుండా ఇఫ్ వీ కన్సిడర్ హెచ్డిఐ లేకపోతే జిహెచ్ఐ ఇట్లాంటి పారామీటర్స్ బట్టి కంట్రీస్ని ఎవాల్యుయేట్ చేయడం అనేది జరిగితే, ఇప్పుడు చేస్తున్నారు కానీ వీటిని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. మేబీ ప్రపంచ దేశాలన్నీ కూడా అవి సాధించడం కోసం ప్రయత్నం చేస్తాయేమో అనే ఆలోచన కూడా వరల్డ్ వైడ్ ఆర్థికవేత్తల్లో వచ్చింది. The latest GHA measure is a reminder that much work is necessary to bring the true benefits of National Food Security Act to the unreached, not merely as hunger mitigation through cereals, but as nourishment through a diverse diet that includes fat, protein, micronutrients. ఇందాక నుంచి నేను మాట్లాడుతుంది ఇదే. ఈ లేటెస్ట్ జిహెచ్ఐ మెజర్ అనేది ఇట్స్ రిమైండర్, ఇది మనకి గుర్తు చేస్తుంది. ఏం గుర్తు చేస్తుంది? దట్ మచ్ వర్క్ ఈజ్ నెససరీ. సో చాలా వర్క్ ఇంకా ఉంది. దేనికోసం? టు బ్రింగ్ ద ట్రూ బెనిఫిట్స్ ఆఫ్ ఎన్ఎఫ్ఎస్ఏ. ఎన్ఎఫ్ఎస్ఏ యొక్క ట్రూ బెనిఫిట్స్ అనేవి తేవడం కోసం. ఎన్ఎఫ్ఎస్ఏ విషయంలో మీకు ఇంకొకటి చెప్పాలి, ఇందాక మర్చిపోయాను చెప్పడం. ఒకసారి చూడండి. ఎన్ఎఫ్ఎస్ఏ యొక్క ఎయిమ్ ఏంటంటే, టూ థర్డ్ పాపులేషన్కి ఫుడ్ సెక్యూరిటీ అందించాలి. అంటే 1/3 పాపులేషన్కి ఎలాగూ ప్రాబ్లం లేదు, వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, ఉంటున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న పాపులేషన్లో టాప్ 1/3కి ప్రాబ్లం లేదు, రిమైనింగ్ 2/3 అందరికీ ఫుడ్ సెక్యూరిటీ ఉండాలి అనేది దీని యొక్క టార్గెట్. అందుకోసం మీరు చూడండి, మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది చూసారు. మిడ్ డే మీల్ స్కీమ్ ఇది యూనివర్సల్. అంటే ఒకరికి ఉంటుంది, ఒకరికి ఉండదని ఉండదు. ఇట్ ఈస్ ఆ స్కూల్లో చదువుతున్న ప్రతి వాడికి ఫుడ్ అందుతుంది. అలాగే ఐసిడిఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పాను. అంటే 0 నుండి 6 years వరకు పిల్లలు. ఇందులో ధనవంతుడా పేదవాడా అని ఉండదు. ఆ ఊర్లో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఇది యూనివర్సల్గా అందిస్తారు. అయితే పీడిఎస్ ఏదైతే ఉందో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇది అందరికీ రేషన్ కార్డ్స్ ఉండవు. మీకు వైట్ కార్డ్ అని, ఆ కార్డ్ అని, పింక్ కార్డ్ అని ఉంటాయి. అందరికీ ఇవ్వరది. ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే 75% రూరల్ పాపులేషన్కి అండ్ 50% అర్బన్ పాపులేషన్కి మాత్రమే రేషన్ కార్డ్స్ పీడిఎస్ ద్వారా సబ్సిడైజ్ ఫుడ్ అందిస్తారు. రూరల్లో 75%, అర్బన్లో 50%. ఇలా మీకు ఓవరాల్గా తీసుకుంటే 2/3 టోటల్ పాపులేషన్కి ఫుడ్ సెక్యూరిటీ అందించడం అనేది పీడిఎస్ యొక్క లక్ష్యంగా వెళ్తుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్ఎఫ్ఎస్ఏ గురించి తెలుసుకునేటప్పుడు. అర్థమైందా? సో నాట్ మియర్లీ యాజ్ ఏ హంగర్ మిటిగేషన్ త్రూ సెరియల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ సెరియల్స్ అందించేసి హంగర్ మిటిగేట్ చేయడం కాదు. మిటిగేషన్ అంటే ఏంటి? తగ్గించడం. దేన్ని తగ్గించడం? ఆకలి. ఇప్పుడు ఆకలిగా ఉన్నవాడికి ఒక చికెన్ ముక్క ఇచ్చినా ఆకలి తీరిపోతుంది, బ్రెడ్ ముక్క ఇచ్చినా ఆకలి తీరుతుంది, ఏది ఇచ్చినా ఆకలి తీరుతుంది. అంటే ఆకలి తీర్చడం ఒకటే పని కాదు, దాన్ని ఒకటే దృష్టిలో పెట్టుకోకూడదు. కానీ నరిష్మెంట్ అనేది ఇంపార్టెంట్. అంటే అన్ని రకాల పోషకాహార పదార్థాలు అందాలి త్రూ ఎ డైవర్స్ డైట్. ఒకే రకమైన మినరల్స్ మాత్రమే ఉన్నది లేదా ప్రోటీన్స్ మాత్రమే ఉన్నది అలాంటి డైట్ కాకుండా డైవర్స్ డైట్ అనేది వాళ్ళకి వెళ్ళాలి. సంథింగ్ దట్ ఇంక్లూడ్స్ ఫ్యాట్, ప్రోటీన్, మైక్రోన్యూట్రియంట్స్, ఈటీసీ. ఇవన్నీ కూడా అందే డైట్ అనేది వాళ్ళకి అందాలి. బట్ దేర్ ఆర్ వరీయింగ్ ఇండికేటర్స్ దట్ ద సెంటర్ హ్యాస్ చోజన్ ద రాంగ్ కోర్స్. కానీ ఒక సెంటర్ అనేది రాంగ్ కోర్స్ తీసుకుంది. కోర్స్ అంటే మార్గం. ఒక తప్పు మార్గం ఎన్నుకుంటుందేమో అని చెప్పి ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. ఏంటా మార్గం? ఇన్ ఇట్స్ పర్సూట్ ఆఫ్ ఫ్రాడ్ విత్ ఇన్ ద పీడిఎస్. పీడిఎస్లో చాలా ఫ్రాడ్ జరుగుతుంది, మోసాలు జరుగుతున్నాయి అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది? బయోమెట్రిక్ వెరిఫికేషన్ తీసుకొచ్చింది. మీకు ఊర్లో తెలిసి ఉంటుంది, ప్రతిసారి ఇప్పుడు కూడా మీరు వచ్చి ఫింగర్ ప్రింట్స్, కళ్ళు స్కానింగ్, అది బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే కానీ మీకు పీడిఎస్ అనేది, మీకు రేషన్ బియ్యం కానీ అవి కానీ రావు. ఇది ఎందుకు చేసిందంటే ఫ్రాడ్ని అరికట్టడం కోసం. ఇది తప్ప అంటే తప్పేమీ కాదు. ఓకే, ఇన్ ఇట్స్ పర్సూట్ అంటే అన్వేషణ. ఓకే, ఫ్రాడ్ని డిటెక్ట్ చేయాలి, దాన్ని ఎలాగైనా అరికట్టాలి, డిటెక్ట్ చేసి అరికట్టాలి అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ ఈస్ ఇంక్లైన్ టు టేక్ హార్డ్ మెజర్స్ దట్ వుడ్ డిప్రైవ్ ద డిజేబుల్డ్ అండ్ ఎల్డర్లీ ఆఫ్ ఈవెన్ సెరియల్స్ బై ఇన్సిస్టింగ్ ఆన్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ టు గెట్ సప్లైస్. అయితే ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే డిజేబుల్డ్, ఎల్డర్లీ వీళ్ళేమో వెళ్ళలేక ప్రాబబ్లీ వాళ్ళకి రావాల్సినవి రావు, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా వెళ్ళలేరు. సో దానివల్ల వాళ్ళకి ఈ సెరియల్స్ కూడా అందని పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు. కానీ మరి ఫ్రాడ్ అరికట్టడం అనేది ఇంపార్టెంటే. కానీ ఈ హార్డ్ మెజర్స్ తీసుకునేటప్పుడు, ఈ కఠిన చర్యలు, హార్డ్ మెజర్స్ అంటే కఠిన చర్యలు తీసుకునేటప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి? వీళ్ళకి ఇది అందుబాటులో లేకుండా పోతుంది. Strengthening the PDS with a focus on women's health would lead to healthier pregnancies, and stronger supplemental nutrition under the ICDS scheme would give children a better chance at all-round development. ఇదే మనం మాట్లాడినప్పుడు. ఓకే, ఉమెన్స్ హెల్త్ పైన ఫోకస్ చేసి
మనం వాళ్ళకి అవసరమైన న్యూట్రిషన్ అందిస్తే హెల్దియర్ ప్రెగ్నెన్సీస్, ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్ హెల్దీగా ఉంటారు. హెల్దీగా ఉండడం వల్ల పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు. పుట్టిన తర్వాత స్ట్రాంగర్ సప్లిమెంటల్ న్యూట్రిషన్, పుట్టిన తర్వాత వాళ్ళకి అందాల్సిన న్యూట్రిషన్, మీకు అంగన్వాడీ ద్వారా అందించే న్యూట్రిషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఐసీడీఎస్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా అందించే ఈ న్యూట్రిషన్ అనేది చైల్డ్కి ఒక బెటర్ ఛాన్స్ ఎట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్కి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ చిన్నప్పుడు వాళ్ళకి లభించాల్సిన ఈ పోషకాహారం లభించకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అనుకున్నంతగా ఉండదు. అది దేశానికి ఏ రకంగానూ హ్యూమన్ క్యాపిటల్, మనం హ్యూమన్ క్యాపిటల్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఫిజికల్ అసెట్స్ చూస్తాం, అన్నిటికంటే గొప్ప అసెట్ ఏంటి? హ్యూమనే. మనిషి అన్నిటికంటే పెద్ద అసెట్. సో హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ కూడా దెబ్బతింటుంది. అంటే దేశంలో పుట్టే పిల్లలకి ఈరోజు బాలలే కదా రేపటి పౌరులు. వాళ్ళకి సరైన పోషకాహారం అంది వాళ్ళు ఆరోగ్యంగా తెలివితేటలతో ఉంటేనే దేశ పురోగతికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. వాళ్ళకి సరైన ఆహారం అందక, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోతే వాళ్ళు మంచిగా ఉండలేరు, దేశానికి కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేరు. అందుకని ఆరోగ్యం విషయంలో కూడా గవర్నమెంట్స్ అనేవి కేర్ తీసుకోవాలి. చాలా వరకు గవర్నమెంట్స్ తప్పు చేస్తాయి. విద్య, వైద్యం ఈ రెండింటి విషయంలో ఎక్కువగా బడ్జెట్ కేటాయించడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఒక రోడ్ వేసామంటే ట్రాన్స్‌పోర్ట్ పెరుగుతుంది, బిజినెస్ అవుతుంది. డ్యామ్ కట్టామంటే రైతులకేమో పంట పండుతుంది. ఇవన్నీ చూస్తారు. అవి ఫిజికల్‌గా మనకు కనిపిస్తే చూపించుకోవడానికి బావుంటాయి. అందుకని చాలా గవర్నమెంట్స్ దే టెండ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ దోస్ యాస్పెక్ట్స్. వాటికి బాగా ఖర్చు పెడతాయి గవర్నమెంట్స్. కానీ విద్య పైన, వైద్యం పైన ఖర్చు పెట్టడానికి ఇష్టపడవు. ఎందుకంటే అది మనకి డైరెక్ట్‌గా కనిపించదు బెనిఫిట్. టైం పడుతుంది. కానీ ఒకసారి ఆలోచిస్తే విద్య, వైద్యం ఎంత ఇంపార్టెంటో, మనం హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒకసారి ఆలోచిద్దాం. ఒక వ్యక్తి ఆరోగ్యంగా లేడనుకోండి, అంటే వయసులో ఉన్నాడు, కానీ ఆరోగ్యం లేదు. ఆరోగ్యం లేనప్పుడు ఏమవుతుంది? తను పని చేయాల్సినంత పని చేయలేడు. మామూలుగా ఆరోగ్యంగా ఉంటే రోజంతా ఎంతో పని చేస్తాడు. చేయాల్సిన పని చేయలేడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేసేవాడు ఆరోగ్యంగా ఉంటే. ఇప్పుడు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల అసలు ఒక 10 యూనిట్స్ మాత్రమే చేస్తున్నాడు. ప్లస్ ఈ వ్యక్తి ఆరోగ్యం కోసం ఆరోగ్యంగా లేకపోవడం వల్ల 10 యూనిట్స్ చేస్తున్నాడు. తిను ఆరోగ్యంగా ఈ పని చేయలేకపోవడం వల్ల ఫ్యామిలీ మీద ప్రెషర్ పడుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి చేసే పని డైరెక్ట్‌గా దేనికి ప్రపోర్షనల్ అవుతుంది? జీడీపీకి. మనం అందరం ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ మరియు సర్వీసెసే కదా జీడీపీ అల్టిమేట్‌గా. ఇఫ్ ఎవ్రీబడీ వర్క్స్ హార్డ్, ఎవ్రీబడీ గెట్స్ వర్క్, ఎవ్రీబడీ వర్క్స్ హార్డ్, ఎవ్రీబడీ ఈస్ హెల్తీ, దెన్ దట్ కాంట్రిబ్యూట్స్ టు హైయర్ జీడీపీ. దేశం యొక్క ఆదాయానికి, దేశం యొక్క పురోగతికి అది మార్గం చూపిస్తుంది. వ్యక్తులు అనారోగ్యంతో ఉంటూ వాళ్ళు హాస్పిటల్స్‌లో ఉంటే ప్రొడక్టివిటీ ఎక్కడుంటుంది? ఒక వ్యక్తి రోజంతా కష్టపడి పనిచేసి ఎంతో వర్క్‌ని ప్రొడ్యూస్ చేసేవాడు. ఇప్పుడు తను హాస్పిటల్‌లో కూర్చున్నాడు. సో, ప్రొడక్టివిటీ అనేది పడిపోతుంది. అలాగే చదువు కూడా. చదువు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి చదువుకున్నప్పుడు తను ప్రొడ్యూస్ చేసే వర్క్ అనేది హై క్వాలిటీ వర్క్ అవుతుంది. చదువు లేనప్పుడు అనార్గనైజ్ సెక్టర్‌లో కన్‌స్ట్రక్షన్ వర్కర్‌గా లేకపోతే మైగ్రెంట్ లేబరర్‌గా తను పనిచేయాల్సొస్తుంది. అది కూడా వర్కే కాదనట్లేదు. దానివల్ల ప్రొడ్యూస్ అయ్యే వర్క్‌కి, క్వాలిటీ ఆఫ్ వర్క్‌కి, తను ఇంటెలెక్చువల్ క్యాపిటల్‌తో ప్రొడ్యూస్ చేసే వర్క్‌కి డిఫరెన్స్ ఉంటుంది. రైట్? సో, ఈ రకంగా కూడా దేశానికి నష్టం జరుగుతుంది. అందుకని విద్యా, వైద్యం అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అన్‌ఫార్చునేట్‌లీ నాట్ మెనీ గవర్నమెంట్స్ పుట్ దేర్ ఫోకస్ ఆన్ దట్. The importance of sustained immediate intervention is further underscored. అండర్‌స్కోర్డ్ అంటే ఎంఫసైజ్డ్. నొక్కి చెప్పడం. మనం అండర్‌లైన్ చేస్తాం చూడండి ఎప్పుడైనా ఏదైనా రాసుకునేటప్పుడు ఇది ఇంపార్టెంట్ అని చెప్పి కదా అండర్‌లైన్ చేసుకుంటాం. అండర్‌స్కోర్ అన్నా, అండర్‌లైన్ అంట నొక్కి చెప్పడం, ఎంఫసైజ్డ్ అని అర్థం అన్నమాట. By recent findings of International Food Policy Research Institute scholars that 3 out of 4 rural Indians cannot afford a balanced nutritious diet. ఇండియన్ రూరల్ పాపులేషన్‌లో ప్రతి నలుగురిలో ముగ్గురికి సరైన బ్యాలెన్స్‌డ్ మరియు న్యూట్రిషియస్ డైట్ కొనుక్కునే కెపాసిటీ లేదు. అఫోర్డబిలిటీ లేదు. దీనికి నేను 100% ఒప్పుకుంటాను. బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఎ రూరల్ ఏరియా. పల్లెటూర్లలో మెజారిటీ మీరు ఎవ్వరినన్నా చూడండి, వాళ్ళు ఎప్పుడు చూసినా బాగా నీరసంగా, రైట్? కొంతమంది ఎస్పెషల్లీ పిల్లలు చూసేటప్పుడు ఎయిదర్ ఒబీస్ అయిపోతారు. అది వేరే కారణాలు, వాళ్ళ ఆరోగ్యం బాగాలేక ఒబీస్ అయిపోతారు. చాలామంది ఎస్పెషల్లీ ఆడపిల్లలు, ఎందుకంటే రోజు తినే ఫుడ్‌లో రైస్ తప్పితే ఇంకేం ఉండదు. కర్రీ తక్కువ, రైస్ మాత్రమే ఎక్కువగా ఇంటేక్ ఉంటుంది. ఫ్రూట్స్ అనేవి అస్సలు తినరు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అఫోర్డబిలిటీ లేక, కొనలేక ఒకటే కొని రోజంతా దాంతో మేనేజ్ చేసుకోవడం, అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫ్రూట్స్ ఇంటేక్ అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ లో. దీనివల్ల ఈ బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రిషియస్ డైట్ అనేది అందట్లేదు వాళ్ళకి. చాలా సఫర్ అవుతున్నారు అని ఇన్‌ఫాక్ట్ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలిసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు కూడా చెప్పారు. ద రైట్ టు ఫుడ్ వుడ్ బి మీనింగ్‌లెస్ ఇఫ్ ఇట్ లీవ్స్ ఎ లార్జ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్స్ హంగ్రీ, స్టంటెడ్ అండ్ వేస్టెడ్.
మెజారిటీ ఇండియన్స్ అందరూ కూడా ఆకలితో బాధపడుతూ స్టంటెడ్ అంటే ఏంటి? వయసుకు తగ్గ హైట్ లేకపోవడం, వేస్టెడ్ హైట్‌కి తగ్గ వెయిట్ లేకపోవడం, ఇలాంటి న్యూట్రిషనల్ ఇష్యూస్‌తో వాళ్ళు సఫర్ అవుతుంటే, వాళ్ళకి రైట్ టు ఫుడ్ ఇవ్వడం అనేది మీనింగ్‌లెస్. ఎన్ఎఫ్ఎస్‌సి యొక్క పర్పస్ ఏంటి? లీగల్ రైట్ అది. ప్రభుత్వాన్ని మనం క్వెషన్ చేయొచ్చు. ఇట్స్ ఎ లీగల్ రైట్. యూ కెన్ గో టు కోర్ట్ ఇన్‌ఫాక్ట్. ఈ పేరు పెట్టుకొని నాకు ఎన్ఎఫ్ఎస్‌సి ద్వారా ఇది రావాలి, నాకు రావట్లేదు నువ్వు కోర్ట్‌కి కూడా వెళ్ళొచ్చు. కానీ ఆ రైట్ అనేది ఏంటి? మీనింగ్‌లెస్ అయిపోయింది. ఎందుకంటే ఇంతమందికి అది అందాల్సినవి అందట్లేదు కాబట్టి. దట్ ఈస్ అబౌట్ ఇట్.